కరెక్ట్గా నేను ఫ్రేమ్ పెట్టుకున్నప్పుడు అట్లా వచ్చేస్తాను. కొంచెం వెనక్కి రా నిశాంత్. ఇంకో 2 అడుగులు అంటే వెనక్కి రా. కాశీ బుగ్గలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటకు గురై 9 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజార్చేదానికోసం ఏదైతే కూటమి పెద్దలు కుట్ర పన్ని మరి ఏదైతే ఆ లడ్డుని ఏదైతే వెంకటేశ్వర స్వామి పవిత్రంగా భావించే ఆ లడ్డుని అపవిత్ర పాలు చేస్తూ మరి దాన్ని ఏదైతే ఆ గీలో కల్తీ జరిగిందని చెప్పి దుష్ప్రచారాన్ని లేవనెత్తి మరి ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజార్చేదాని కోసం ఈ కూటమి పెద్దలు కుట్రను పల్లడం జరిగింది. మరి ఆనాటి నుంచి చూసుకుంటే ఈ రాష్ట్రానికి మరి ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క శాపము తగిలిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ చూస్తే ఈ 18 నెలల కాలంలో అనేక దేవాలయాల్లో భక్తులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. మరి ఇవాళ నేను ఒకటే ఈ ప్రభుత్వానికి అడుగుతున్నాను, మరి ఆ భక్తులకు రక్షణ కల్పించాల్సిన ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మొద్దు నిద్రలో ఉందా ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. మొన్న చూశాం తిరుపతిలో సుమారుగా 6 మంది తొక్కిసలాటకు గురై మరి అక్కడ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మరి అదే కాకుండా వైజాగ్లో సింహాచలంలో మరి 7 మంది మరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది గోడ పడిపోయి. అంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే మరి ఆ భక్తులకు మరి వాళ్ళకు రక్షణ కల్పించాలని ఏ కోశైనా కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. మరి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్రమ కేసులు పెట్టి మరి వాళ్లకు జైలు పాలు చేయాలి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదు, భక్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదు. మరి ఆ పూర్తి పోలీస్ యంత్రాంగానికి దేనికి వినియోగించుకుంటున్నారంటే వీళ్ళు ఈ ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలి, మరి జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులకు అక్రమ కేసులో మరి వాళ్ళకు అక్రమ కేసులు పెట్టి దొంగ కేసులు పెట్టి మరి వాళ్ళను జైలు పాలు చేయాలి. దానికి మాత్రం వీళ్ళు పోలీస్ యంత్రాంగాన్ని వాడుకున్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత అరిష్టం తగిలిందంటే ఈ రాష్ట్రానికి మరి ఈ 18 నెలల కాలంలో సుమారుగా 23 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంటే ఎవరి బాధ్యత? ఈ ప్రభుత్వ హత్యలు కావా? ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రాణ నష్టం కాదా? ఇది ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యలే అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే నిన్న చనిపోయిన 9 మంది కుటుంబాలను ఆదుకోవాలి, ఖచ్చితంగా 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. మరి అదే కాకుండా 9 మంది చనిపోవడము, సుమారుగా 25 మంది క్షతగాత్రులు అవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఈ ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరి ఇవాళ ఇంత పెద్ద జరిగితే అది ప్రైవేట్ ఆలయం అంటారు. ప్రైవేట్ ఆలయం ఉన్నా
మరి అంతమంది వేలాది మంది భక్తులు మరి కార్తీక ఏదైతే సోమవారం నాడు వస్తారని తెలియదా ఈ ప్రభుత్వానికి? ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియదా? మరి వాళ్లకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మరి ఈ ప్రభుత్వం పైన లేదా? మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన లేదా? ఎంత సునాయాసంగా చెప్తున్నాడంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అది ప్రైవేట్ ఆలయము, మాకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా అడగలేదని చెప్తాడు. మరి ఎవరైతే ఆలయం నిర్వాహకుడు ఆయన స్పష్టంగా నిన్న చెప్పాడు మేము ఒక రోజు ముందే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియపరిచామని చెప్తాడు. మరి ఈరోజు అతనితోనే మరొక స్టేట్మెంట్ ఇప్పిస్తాడు, మేము పోలీస్ డిపార్ట్మెంట్కు నేను తెలియపరచలేదని చెప్పి. రెండు స్టేట్మెంట్లు అదే వ్యక్తితో. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వము మరి ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించండి. మహిళలకైతే నిజంగా ప్రతిరోజు చిన్న పిల్లవాళ్ళని చూడకోకుండా, ముస్లిం వాళ్ళని చూడకోకుండా వాళ్ళ మీద మానభంగాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడుంది? ఇంత పెద్ద వ్యవస్థ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? ఏదైతే లిక్కర్ స్కామ్ అంటాం కదా, ఈరోజు మాజీ మంత్రి జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. దాన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఖండిస్తున్నాం. మరి ఏ సంబంధం లేని వ్యక్తి మరి ఆయన కుటుంబంతో మరి ఏదైతే మన విజయవాడ దుర్గమ్మ కాడికి వెళ్ళి మరి హారతి పట్టుకొని కుటుంబ సభ్యులతో ఆయన ప్రమాణం చేయడం జరిగింది. నాకు దీంట్లో ఎలాంటి ప్రమేయం లేదు, నాకు మీరు ఏం నార్కోటిక్ టెస్ట్ చేస్తారో చేసుకోండి, నేను దానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన ఛాలెంజ్ కూడా విసిరించడం జరిగింది. ఆ ఛాలెంజ్ని మాత్రం స్వీకరించాడు. మరి వాళ్ళు ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన నాయకులను మరి ఈరోజు ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకొని ఈరోజు అరెస్ట్ చేస్తే వాళ్ళకందరూ కూడా జైలు పాలు చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మరి ఈ అరాచక పాలన ఇంకా ఎన్నో ఏళ్లు కొనసాగదు. ఖచ్చితంగా దానికి అంతం పలికే రోజు దగ్గరలోనే ఉంది. ఈ రాష్ట్ర ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఖచ్చితంగా ఆనాడు ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ